హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నారాయణని. ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియో అండి. ముందు రోజు నైటే నేను పసుపు కుంకాలు రాసేసుకుంటున్నానండి, గుమ్మాలకి పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ అవ్వదని. ఇక్కడైతే కనుక మా పిల్లలు అయితే కనుక తోరణాలు అయితే కడుతున్నారు, నాకైతే హెల్ప్ చేస్తున్నారు. నేనైతే నైట్ పూటే ముగ్గు అది వేసేసుకున్నానండి, మార్నింగ్ అవ్వదు కదా అని. నైట్ అయితే ఇలా వేసుకున్నాను. నా ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్, నాకు కామెంట్ అయితే పెట్టేయండి. మేమైతే ఆ రోజు మార్నింగ్ అయితే శ్రావణ శుక్రవారం మార్నింగు 3కే లెగిసామండి. అమ్మమ్మ అయితే వంట అది స్టార్ట్ చేసింది, అలాగ అవుతుంది. నేనైతే నైట్ పోతే అమ్మవారిని ఎలాగైతే రెడీ చేశాను, శారీ అది కట్టేసి పక్కన పెట్టేసుకున్నామండి. మార్నింగ్ లెగిసి ఇలా ఫ్లవర్స్ మిగిలిన డెకరేషన్ అదైతే చేసుకున్నాను, ఇలా చేసుకున్నామండి. ఈ శారీ డ్రాపింగ్ అదైతే నైటే చేశాను. మార్నింగ్ లెగిసి అయితే ఫ్లవరు అలాగంతా పువ్వులు సదురుకోవడం అయ్యే సరిపోయింది. ఇలా ఫ్రూట్స్ అవన్నీ పెట్టామండి. 7 రకాల వంటలు అయితే చేసాము. ఇలా ఫ్రూట్స్ చుట్టూ అలా పెట్టి ఫ్లవర్స్ అయితే డెకరేషన్ అయితే చేసుకున్నామండి. వాటి వైపు ఏమో కలసం ఉన్న అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాము. నేనైతే ఇలా చేసుకున్నానండి. మీరు కూడా ఎలా చేసుకున్నారు నా కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. మీ అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కన బెల్ అనే సింబల్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మీరు నొక్కితే కనుక నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అక్కడ పూజ కూడా ఇందుకు రెడీ చేసాం కానీ ఇంట్లో పూజ చేసేసుకున్నామండి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే దీపారాధన అయితే చేస్తున్నాను. అవుతుంది పూజ అలాగా. పూజ 10 కల్లా అలా అయిపోయిందండి. పూజ అయితే మార్నింగ్ 3కి మొదలు పెట్టాం కదా, పూజ అయితే కనుక అవుతూ ఉంది. ఇక్కడైతే కనుక దండం పెట్టుకుంటున్నామండి. మీరు కూడా పూజ బాగా చేసుకున్నారు కదండి. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టేయండి. ఇక్కడైతే పూజ అవుతుందండి. ఇక్కడైతే కనుక అమ్మవారి కథ అయితే చదువుతున్నాను, స్టార్ట్ చేస్తాను కథ చదవడం. అవుతుందండి అలాగా. ఇక్కడైతే అమ్మమ్మ అయితే కనుక ధూపం అయితే వేస్తుంది అమ్మవారికి. ఇక్కడైతే అయిపోయిందండి పూజ. లాస్ట్కి మళ్ళీ ఇస్తున్నాను ఇలాగా. ఇక్కడైతే తోరణం అయ్యి కట్టుకుంటున్నాం, ముందే కట్టుకున్నాను తోరణం, అది కట్టుకున్నాకే పూజ అయితే చేసుకున్నానండి. పూజ అయితే కంప్లీట్ ఇలాగ అయిపోయిందండి. ఇక్కడైతే నేను చదువుతున్నాను, మా వాడు కూడా చదువుతున్నాడు బుక్. మా బావ అయితే కనుక పూజ అవుతుందిగా రా అంటే వచ్చారు. వచ్చి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిపోయారండి. నమస్కారం అయితే చేసుకుంటున్నారు. అమ్మమ్మ కూడా నమస్కారం అయితే చేసుకుంది అమ్మవారికి. అలాగా అయిపోతుంది పూజ. అలాగా హారతి అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నామండి. పూజ కంప్లీట్ అయిపోయింది కదా, హారతి ఇస్తే అయిపోయినట్టే. ఇక్కడ ఇస్తూ ఉన్నామండి హారతి అయితే. ఇక్కడైతే కళ్ళకైతే హారతి అద్దుకుంటున్నామండి. హారతి ఇచ్చేసాం కదా, ఇక్కడైతే బావతో ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. పూజ కంప్లీట్ అయిపోయింది కదా, అది అమ్మమ్మ కూడా ఆశీర్వదించింది, పెద్ద ఆవిడ కదా. ఇక్కడైతే కనుక తాంబూలాలు అయితే పెట్టుకున్నానండి 9 మందికి. జాకెట్ ముక్క, పువ్వులు, అట్టిపళ్ళు, గాజులు, పసుపు కుంకుమ ఇవైతే ఇచ్చానండి నేను. ఇదైతే తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదువులండి. వీళ్ళకైతే కనుక నేను తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇక్కడైతే కాళ్ళకి పసుపు అది రాస్తున్నాను. ఇక్కడైతే తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను.
ఫస్ట్ అయితే కనుక ముగ్గురు వచ్చారు, తర్వాత ముగ్గురు అలా వచ్చారండి. ఇచ్చేసాను 9 మందికి కూడా అలాగా. అమ్మమ్మ అయితే పక్క నుంచి చెప్తుంది ఒక్కోటి ఇవ్వు అలా ఇవ్వు అని. ఇవైతే పెద్దమ్మ అండి, ఇంకో తాంబూలం తీసుకోవడానికి వచ్చారు. ఇవి కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను. పెద్దమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. అలా అండి. ఇప్పుడైతే అమ్మ ఉన్ను అత్త అయితే వచ్చారు. వీళ్ళిద్దరికి కూడా తాంబూలం అది ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నానండి. అత్త అయితే అమ్మమ్మతో ఏదో మాట్లాడుతుంది, అలా అమ్మ కూడా మాట్లాడుతుంది. అమ్మకైతే తాంబూలం ఇస్తున్నా అత్తకి. ఫస్ట్ అమ్మకని పెద్దవి కదా అత్తకైతే ఇస్తున్నానండి. నెక్స్ట్ అయితే అమ్మకైతే ఇచ్చేసాను తాంబూలం. అమ్మ ఉన్న అత్తయ్య అయితే కనుక ఇద్దరు ఆశీర్వాదం అయితే ఇస్తున్నారు నాకు. అమ్మమ్మ ఏదో మాట్లాడుతున్నారు. వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అండి, వచ్చారు. వీళ్ళకి కూడా తాంబూలం అయితే ఇచ్చాను. అమ్మమ్మ అయితే ఏదో మాట్లాడుతుంది వాళ్ళతోని. వీళ్ళు కూడా తాంబూలం అయితే పెట్టేస్తున్నానండి. ఇక్కడైతే కనుక లాస్ట్లో చెల్లి అయితే వచ్చిందండి. చెల్లికి కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను. కాళ్ళకి పసుపై రాసేసి తాంబూలం అయితే ఇచ్చేసానండి. ఇక్కడ చెల్లి కూడా వచ్చింది. చెల్లికి కూడా తాంబూలం అయితే ఇచ్చేస్తున్నానండి. బుట్ట అయితే పెట్టేసి చెల్లికి కూడా ఇచ్చేసాను తాంబూలం. నిక్కీ గారు చూస్తున్నాడు నాకు కూడా పెట్టు అని, వాడికి కూడా పెట్టాను. చూస్తున్నాడు అలాగా ఏం చేస్తుందా ఏంటని. అమ్మవారికి నమస్కారం చేసుకుంటే విసిరేస్తున్నాడు అక్షంతలు అయితే. ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ మా నిక్కీ వాడి ఫ్రెండ్స్ అండి. చెల్లికైతే తాంబూలం అయితే ఇచ్చేసాను. అలా అవుతుంది. ఇది ఫ్రెండ్స్, నేనైతే కనుక నా వరలక్ష్మి అయితే ఇలా కంప్లీట్ అయింది. అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. నా పూజ అయితే కూడా ఇలా అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే కనుక వరలక్ష్మి సాయంత్రం పూజ అండి. ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా పెట్టేసుకున్నా, గుమ్మాల దగ్గర కూడా పెట్టేసుకున్నాను దీపారాధన. ఇంట్లో అమ్మవారి దగ్గర కూడా నేను పూజ అయితే చేసుకున్నాను. అలాగా పూజ చేసుకొని గుడికి అయితే కనుక బయలుదేరానండి. అమ్మవారి రావుపాడు అయితే వెళ్ళాను. గుడిలో అయితే ఖాళీ అయితే లేదండి, జనం అయితే కనుక బాగున్నారు. గుడిలో అయితే మాత్రం అమ్మవారి దర్శనం అయితే కనుక బాగా జరిగింది. అలా తీసుకున్నానండి నేనైతే వీడియో ఒకటి. నా మా దగ్గర చాలామంది ఉన్నారు, అటువైపు నేనైతే తీయలేదు. వెళ్తా ఉంది లైన్స్లో జనాలు చాలామంది ఉన్నారు కదా, వెళ్తా ఉన్నానండి. నేను
వెళ్ళేసరికి అయితే కనుక హారతి అయితే ఇచ్చారు. 9 హారతులు అయితే ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు. అందుకే డోర్ అయితే వేశారు హారతి. శివాలయంలో ఉన్న దాన్ని మెట్టుకుని వద్దాము అనేది శివాలయంలోకి అయితే వెళ్ళాము. శివాలయం అయితే ఇక్కడ శివాలయం వెళ్ళే దానిలో అయితే అమ్మవారు కూడా ఉన్నారు. ఆమెను కూడా కొంచెం నమస్కరించుకొని శివాలయంలోకి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ కాలువ అయితే ఉందండి. వాటర్ ఫుల్గా వస్తుంది. మాకైతే వాటర్ వదిలినట్టున్నారు. చాలా బాగా వచ్చిందండి వాటర్ అయితే. ఇదివరకు అయితే అంత లేదు, వాటర్ చాలా డౌన్గా ఉంది. ఇప్పుడైతే బాగా వచ్చింది. అలా దాని పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. ట్రైన్స్ అవి కూడా వెళ్తాయి. ఇవ్వండి శివాలయంలోకి వెళ్ళాము. మళ్ళీ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. హారతి అయితే ఇస్తున్నారు అమ్మవారికి. జనాలు అయితే కూడా ఉన్నారు. చాలా ఉన్నారండి. జనాలు ఖాళీ లేదు. పంతులు గారు అయితే కనుక హారతి అయితే ఇస్తున్నారు. హారతి అయితే తీసుకుంటున్నారు. రోజు అమ్మేసినట్టు కదండి. గుడి ఖాళీ లేదు, చాలా మంది వచ్చారు. గుడి శుక్రవారం అంటే అమ్మవారి గుడి అయితే అసలు ఖాళీ ఉండడానికి వస్తూ ఉంటారు. బాగా ఆ రోజు స్పెషల్ పూజలు అవి కూడా చేస్తారు. హారతులు అయితే కనుక 9 హారతులు ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు హారతులు కూడా. నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి హారతి టైం అయితే. మామూలుగా అయితే కనుక వెళ్తాను, వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చేస్తాను. ఈసారి అయితే హారతికి అయితే అమ్మవారి జనాలు చూడండి అసలు ఫోటోస్